ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తుంటే ఓ పక్క వైఎస్ఆర్సీపీ మాత్రం అది క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి దాని గురించి ట్రోల్ చేస్తున్న పరిస్థితి. మరి మొత్తానికి ఈ అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సో నమస్కారం అండి. నమస్తే సార్. ఇండియాలోనే మొట్టమొదటిసారి క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్లో మన రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్లు స్టార్ట్ చేసిన విషయం అందరికి కూడా తెలిసింది. అయితే ఆ స్టార్ట్ చేసినటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆ క్వాంటమ్ ఏదైతే ఉందో దాంతో ఒక ఇమేజ్ దిగినటువంటి సమయంలో ఒక ఫోటో దిగారు. దానితో పాటుగా ఆ ఫోటోని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అసలు అది క్వాంటమ్ వ్యాలీయా, అది చూస్తే ఇడ్లీ పాత్ర లాగా ఉంది, వాటన్నిటి గురించి చాలా ఫన్నీ ట్రోల్స్ పెట్టి మరీ చేస్తున్నారండి. మొత్తానికి దాని గురించి మీ మాటల్లో మీ అభిప్రాయం అంటారు ఆ ట్రోల్స్ గురించి? ఇది సహజమే. యాక్చువల్గా ఏమవుతుందంటే 95లో చంద్రబాబు నాయుడు గారు కంబైన్డ్ స్టేట్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆయన ఐటీ సెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. కాన్సన్ట్రేట్ చేసి హైటెక్ సిటీ డెవలప్ చేసి కొన్ని లక్షలాది మందికి ఉపాధి కల్పించాడు. ఆ టైంలో కంప్యూటర్ గురించి అసెంబ్లీలో డిస్కషన్ వచ్చింది. డిస్కషన్ వస్తే ఏంటి ఏదో పెద్ద డబ్బా అంట, మౌస్ ఉంది కదా, మౌస్ని చూపించి ఇది ఎలుక అంట, మన అందరినీ మోసం చేస్తున్నాడు ఈ కంప్యూటర్ అంట ఏంటో అని చాలా ఎగతాళిగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని. ఆ రోజు డబ్బా పెద్ద డబ్బా తీసుకొచ్చి ఏదో మాయ చేస్తున్నాడు మనని ఇలా మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా ఏదో ఇడ్లీ పాత్ర ఏదో అన్నావు కదా, ఆ ఫోటో వైసీపీ వాళ్ళందరూ ట్రోల్ చేస్తున్నారు. అది వైసీపీ ట్రోల్. వాళ్ళకి అంత ఎక్స్టెంట్ కంటే వాళ్ళు ఆలోచించే స్థాయి లేదనమాట. ఇది ఎప్పుడు ఆయనకి ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ముందు చూపు విజన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆయన 95, 96లో ఆ ప్రాంతాల్లో 98లో హైటెక్ సిటీ ఓపెన్ చేశారు కదా వాజ్పేయి గారు. తర్వాత మరి ఒక నగరమే క్రియేట్ అయింది కదా, ఒక నగరం క్రియేట్ చేసింది ఆయన కంప్యూటరు, ఐటీ యుగం. మరి అందరూ అంటారు చంద్రబాబు నాయుడు గారు Y2K వచ్చినందువల్ల అది అవకాశాలు వచ్చినాయి కాబట్టి ఆయన చేశాడు అని కొంతమంది అపోజిషన్ వాళ్ళు మాట్లాడారు. మరి అందరూ వస్తే ఇండియాలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఒట్టి హైదరాబాదే ఎందుకు డెవలప్ అయింది? 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఒట్టి హైదరాబాద్కి ఎందుకు వచ్చినాయి? అప్పటికి ఒట్టి బెంగళూరులోనే కొంచెం ఉండేదన్నమాట కంప్యూటర్స్, ఈ ఐటీ సెక్టర్. తర్వాత బెంగళూరుకి పోటీగా ఈక్వల్గా అయిపోయింది. వాళ్ళు బెంగళూరులో 10 lakhs ఎంప్లాయీస్ ఉన్నారు ఐటీ, హైదరాబాద్లో కూడా 10 lakhs ఉన్నారు, మెడ్రాస్ ఉంది, పూనా ఉంది, బాంబే, ఢిల్లీ ఉన్నాయి. అయితే మిగతా రాష్ట్రాలన్నీ మరి Y2K ప్రభావంతో ఎందుకు చూపించలేకపోయినాయి? ఏదో ఒకటి రాజకీయంగా ఏదో ఒకటి బ్లేమ్ చేయడానికి తప్పితే అసలు అప్పుడు మైక్రోసాఫ్ట్ అనేది ఇండియాలోనే లేదు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు ఫస్ట్ టైం అవుట్ సైడ్ అమెరికా అని. మరి ఆయన వెళ్ళి బిల్ గేట్స్ని కన్విన్స్ చేసి తీసుకొచ్చాడు అనమాట. ఫస్ట్ టైం అవుట్ సైడ్ సియాటిల్ హైదరాబాద్లో పెట్టారు వాళ్ళు. మరి ఆ ఘనత ఎవరికి దక్కుద్ది? అలాంటి ఐఎస్బి తీసుకొచ్చారా మిగతా రాష్ట్రాలకు వెళ్ళేది. ఇన్ని రకాలు ఎన్నో చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది అనమాట. ఎగతాళి చేసేవాళ్ళు ఎప్పుడు ఎగతాళి చేస్తూనే ఉంటారు. ఇడ్లీ పాత్ర అంటారు, ఆ పాత్ర అంటారు, డబ్బా అంటారు. దాన్ని ఏది పట్టించుకోకల్లా. విజనరీ అది పట్టించుకోడు. ఎప్పుడో 25 years తర్వాత తెలుస్తుంది క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటి, క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే ఏంటి. అది లేటెస్ట్ టెక్నాలజీ. చాలామంది బాగా ఎడ్యుకేటెడ్కే అది అర్థం కావట్లా. చాలామందికి కంప్యూటర్ ఇంజనీర్స్కే దాని ఫుల్ సబ్జెక్ట్ తెలియదు. అది క్రయోజెనిక్ సిస్టమ్స్ -27 degrees సెంటిగ్రేడ్ దగ్గర పనిచేస్తుంది అనమాట. అది అమరావతిలో ఆయన అందిపుచ్చుకున్నాడు దాన్ని. ఇండియా క్వాంటమ్ మిషన్ 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది దాంట్లో. చేసినప్పుడు ఫస్ట్ కామకోటి అని మెడ్రాస్ IIT ప్రొఫెసర్ ఉన్నాడు ఆయన దాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు, ఇలా ఇండియా క్వాంటమ్ మిషన్ అని ఉంది, క్వాంటమ్ టెక్నాలజీ అనేది స్టార్ట్ చేస్తే అది మనం పైనీర్స్ అవుతాము అని ఆయనకి చెప్తే ఇక ఆయన అమ్మటే పడాడు ఆయన. అసలు క్వాంటమ్ అంటే ఏంటి, క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటి, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా పెట్టాలి అంటే ఈ వరల్డ్లో IBM వాళ్ళే క్వాంటమ్ కంప్యూటర్స్ తయారు చేస్తారు, IBM వాళ్ళే. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే IBM వాళ్ళని కాంటాక్ట్ చేశాడు ఇమ్మీడియట్గా IBM యాక్సెప్ట్ చేసింది. ఎందుకు యాక్సెప్ట్ చేసింది? ఆయన విజనరీ, ఆయన ఆల్రెడీ ఆయన యొక్క కెపాసిటీ క్యాపబిలిటీ హైదరాబాద్లో చూశారు. వరల్డ్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎఫిషియన్సీని చూశారు, ఆయన విజన్ చూశారు. కాబట్టి IBM కంప్యూటర్ ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసింది. ఇమ్మీడియట్గా మరి టెక్నాలజీకి TCSతో మాట్లాడారు. TCS వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. ఇవన్నీ వరల్డ్ లెవెల్ కంపెనీస్, IBM కానీ TCS కానీ. మరి కన్స్ట్రక్షన్ పార్ట్ L&Tని అడిగారు. 3 కంపెనీలను మేళవించి ఒకసారి పెట్టాడు కంప్యూటర్ ఇది క్వాంటమ్కి. అమరావతి క్వాంటమ్ కంప్యూటర్
సెంటర్ అనమాట ఇది, AQCC. అంత అత్యద్భుతంగా 3 వరల్డ్ క్లాస్ కంపెనీలని ఒక్కసారి జాయింట్గా క్వాంటమ్ తయారు చేయడానికి పెడితే, క్వాంటమ్ టెక్నాలజీ ఎస్టాబ్లిష్ చేయడానికి పెడితే ఏంటి ట్రోల్ చేసేది ఇడ్లీ పాత్రలా? అది ఏం మాట్లాడతారండి వాళ్ళు? దాన్ని కనీసం తెలుసుకోకపోతే సబ్జెక్ట్ తెలుసుకోవచ్చు, ఇవాళకి దాని రిజల్ట్స్ రాకపోవచ్చు. దాంట్లో బోల్డ్ స్టార్టప్స్ వస్తున్నాయి అన్నమాట. ఈవెన్ దాంట్లో 8 టవర్స్ కట్టబోతున్నారు, ఒకటి 40 ఫ్లోర్స్ది. ఇప్పుడు దానికి 50 ఎకరాలు కేటాయించారు అమరావతిలో. దాంట్లో 2 ఎకరాల్లో బిల్డింగ్ కడుతున్నారు. దానికి మ్యాక్సిమం అక్టోబర్ నవంబర్లోనే IBM వాళ్ళు కంప్యూటర్ తీసుకొచ్చి పెట్టబోతున్నారు. క్యూబిట్స్ అంటారు అనమాట. 133 క్యూబిట్స్ కంప్యూటర్ తీసుకొచ్చి IBM పెట్టబోతుంది. ఇప్పుడు ఈ స్టార్టప్స్ అన్నీ కూడా ఏ క్వాంటమ్ కంప్యూటర్స్ అయితే ఉన్నాయో వాటికి కావాల్సిన పరికరాలన్నీ తయారు చేస్తున్నారు. పూర్తిగా ఇండిజినైజ్డ్ అనమాట. మన భారతదేశంలోనే తయారు చేసి అందరికీ సప్లై చేయాలనే ఉద్దేశం ఉందన్నమాట. అందుకనే 6 టవర్స్ 40 ఫ్లోర్స్ కట్టడానికి 50 ఎకరాలు ఇచ్చారు. ఎంతోమంది ఇండియాలో ఉన్న క్వాంటమ్ టెక్నాలజీ పీపుల్ అందరూ మొన్న 2-3 డేస్ బిఫోర్ వచ్చి టెస్ట్ బెడ్స్ పెట్టారు SRM యూనివర్సిటీలో. మేధా టవర్స్ గన్నవరంలో కూడా పెట్టారు. కొన్ని లక్షల మంది ఆన్లైన్లో చూశారు ప్రాక్టికల్గా దాన్ని. అంటే ఎంత సిస్టమేటిక్గా దాన్ని తీసుకొస్తున్నారో. కొత్త టెక్నాలజీని తీసుకురావాల్సి వచ్చినప్పుడు మేధావులందరినీ కలపాలి, అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి. అసలు ఈ టెక్నాలజీ అంటే ఏంటి, టెక్నాలజీ ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు ఈ ఇన్స్ట్రుమెంట్, అసలు కంప్యూటర్ ఎలా ఉంటుంది, ఆ కంప్యూటర్ని ఇంతవరకు ఎవరైనా చూసారా, అది -డిగ్రీలో కదా పనిచేసేది, దాన్ని ఎలా పనిచేస్తారు, స్టూడెంట్స్కి దగ్గర 5 లక్షల మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వాలని అనమాట. డిసెంబర్లోనే ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. 50,000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఏది క్వాంటమ్ కంప్యూటర్స్ మీద. ఇప్పుడు ఇంకా 3,000 పీపుల్కి విగరస్గా ట్రైనింగ్ ఇస్తున్నారు. బ్రహ్మాండంగా పిల్లలు, మెడికల్ లాంటి పిల్లలు క్వాంటమ్ టెక్నాలజీ నేర్చుకుంటున్నారు. SRM యూనివర్సిటీ వాళ్ళు ఎంతో అదృష్టవంతులు, దాంట్లో చదివే పిల్లలందరూ. వాళ్ళకి క్వాంటమ్ టెక్నాలజీ లేటెస్ట్గా వాళ్ళకి నేర్చుకునే అవకాశం దక్కింది. క్యాంపస్ అమరావతిలో ఉండడం, SRM యూనివర్సిటీ వాళ్ళు ఇమీడియట్గా దాన్ని టేకప్ చేయటం. మేధా టవర్స్లో ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్కి చేయాల్సిన ఈ ఉన్నాయి కదా స్టార్టప్స్, ఆ స్టార్టప్ కంపెనీస్ అన్నీ అక్కడ మేధా టవర్స్లో ఉన్నాయి. ఇక్కడ బిల్డింగ్ కట్టలేదు కదా ఇంకా అమరావతిలో. అది ఈ కట్టేటప్పుడు ఒక 6-7 నెలలు పట్టుతుంది అనమాట. అప్పుడు వరకు వాళ్ళు మేధా టవర్స్లోనే పనిచేస్తారు. ఆ మెటీరియల్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నారు, ఇండియాలోనే తయారు చేయబోతున్నారు అనమాట. అంత ప్లాన్ చేసుకుని సిస్టమేటిక్గా సైంటిస్టులు అందరినీ పిలిచి ఇండియా లెవెల్లో క్వాంటంలో టాప్ మోస్ట్ పీపుల్ అండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళని, IITs వాళ్ళని, పెద్ద ప్రొఫెసర్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ ఫీల్డ్లో నిష్ణాతుల్ని. మరి లేటెస్ట్ జనరేషన్కి ఇది అర్థం కావాలి కదా, క్వాంటమ్ అంటే ఏంటో అందరికీ తెలియాలి కదా, లక్షలాది మందికి తెలియాలి. తెలిస్తేనే వాళ్ళు టెక్నాలజీ వాడుకోవడం తెలియాలి, అది దేనికి పనికి వస్తుందో తెలియాలి, దాన్ని ఆపరేట్ చేసే విధానం తెలియాలి, దాని ట్రైనింగ్ కావాలన్నమాట. దానికోసం చంద్రబాబు నాయుడు గారు విజన్ అంతా ఉపయోగించి అందిపుచ్చుకున్నాడు దాన్ని. ఫస్ట్ ఒక 20 years తర్వాత క్వాంటమ్ అంటే ఏంటో తెలుసుద్ది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ప్రస్తుతం 50 ఎకరాలు దానికి ఇచ్చారు, 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. 3 పెద్ద కంపెనీలు కలిపారు, ఏది L&T, IBM అండ్ TCS. ఇది చిన్న విషయం కాదు. ఒక 3 పెద్ద కంపెనీలు దాని ముందుకు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి. అది సామాన్యమైన విషయం కాదు. ఒక్క కంపెనీని కూడా ఎవరు తీసుకురాలేరు. అమరావతికే ఒక అసెట్ క్వాంటమ్. అది క్వాంటమ్ వ్యాలీ అవుతుంది అమరావతి. సిలికాన్ వ్యాలీ కాలిఫోర్నియా ఎట్లాగో ప్రపంచానికే క్వాంటమ్ వ్యాలీ సెంటర్ అవుతుంది అమరావతి. అంత విజన్తో చేస్తుంటే మీరు ఏమన్నారు ఇందాక, ఎవరో వైసీపీ వాడు ఏదో ట్రోల్ చేస్తున్నారు కదా, ఏదో ఇడ్లీ పాత్ర అంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి అంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. కనీసం నేర్చుకుని వాళ్ళ పిల్లలు కూడా నేర్చుకుని వాళ్ళ పిల్లల్ని కూడా నేర్చుకోనియకుండా దాని మీద బ్యాడ్ ఒపీనియన్ పడితే వాళ్ళ ఇళ్లలో పిల్లలు ఇంజనీరింగ్ బోర్డు ముందు ఉంటారు. వాళ్ళు కనీసం వెళ్ళి నేర్చుకుంటారా క్వాంటము అని అన్న చెప్పగలగాలి. దాని మీద ద్వేషంతో పిల్లల్ని జడగొట్టుకోవడం ఎందుకు? క్వాంటమ్ నేర్చుకుంటే మంచి పొజిషన్లోకి వెళ్తారు, చాలా హై పొజిషన్లోకి వెళ్తారని పిల్లలు చెప్పాలి. దాన్ని తప్పుదావ పట్టించడం, ప్రజల భవిష్యత్తు చెడగొడతాం అంటే ఇదేనమాట. మరి ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చినప్పుడు అందరూ ఇట్లాగే మాట్లాడారు. కంప్యూటర్స్ 90sలో చంద్రబాబు నాయుడు గారిని. ఇలా ఉంటుందన్నమాట క్వాంటమ్ టెక్నాలజీ అంటే. ఒక 20 years తర్వాత దానికి రిజల్ట్స్ చూడాలి. ఈలోపు దానికి దగ్గర 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతుందని చెప్తున్నారు అనమాట. అది విషయం. థ్యాంక్ యూ సార్. నమస్తే.